హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము బయట హోటల్‌కెళ్ళి తిని చాలా మంత్స్ అవుతుందండి. సో, ఈ సండే మేము బయట తిందామని ప్లాన్ చేసుకున్నాం. సో, మేమైతే స్టార్ట్ అయిపోయామండి. మా వోడు బయటికంటే చాలసలు ఎంత హుషారుగుంటాడో. జనరల్‌గా పిల్లలందరూ అలానే ఉంటారేమో. ఇంట్లో ఉన్నంత సేపు బయటికెళ్దాం అని ఏడుస్తాడు. అదే బయటికి తీసుకెళ్తే ఇంటికొచ్చేద్దాం అని ఏడుస్తాడు. ఇందులో కామన్‌గా ఉండేదైతే ఏడుపు. ఇప్పుడు టైం అయితే 5:30 దాటిందండి. చూడండి ఎండ ఎలా ఉందో అసలు. 5:30 కాదు, 2, 3 అన్నా కూడా నమ్మేయచ్చు. అంత ఎండగా ఉందసలు. సండే, అందులోనూ ఈవినింగ్. సో, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మా హస్బెండ్‌కి మీ సేవలో ఏదో వర్క్ ఉందంట. సో, అది చూసుకొని వచ్చేస్తా అని వెళ్తున్నారు. మేమైతే ఎర్లీ డిన్నర్ చేయడానికే ప్రిఫర్ చేస్తాము. అందుకే ఎస్‌వీఎం గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్‌కైతే వెళ్ళాము. టైం అయితే 6 అయింది. ఈ హోటల్‌కెళ్ళడానికి ఒక రీజన్ కూడా ఉంది. అదేంటంటే మా హస్బెండ్ ఆఫీస్ వర్క్ మీద బయటికెళ్ళినప్పుడు ఈ హోటల్‌కెళ్లారంట. అక్కడ రోబోట్ సర్వ్ చేస్తుందంట. సో, అది మా వాడికి చూపిస్తే కొంచెం ఎక్సైట్‌గా ఫీల్ అవుతాడని చెప్పి దీనికి తీసుకెళ్తున్నాం. మా చిన్నోడైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ పక్కన వాటర్ ఉన్నాయని. ఆ వాటర్‌లో నన్ను చూడమని చెప్తున్నాడు. మమ్మీ ఇందులో ఫిషెస్ ఉన్నాయా? ఇందులో టార్టాయిస్ ఉందా? అని చూడమంటున్నాడు. అందులో చూస్తున్నాడు, వెతుకుతున్నాడు దాంట్లో ఉన్నాయా అని. ఇక్కడేం లేవు నాన్న, లోపల చాలా ఉన్నాయి దా నీకు చూపిస్తా అంటున్నారు వాళ్ళ డాడీ. లోపలికి ఎంటర్ అవ్వగానే పెద్ద సోఫా అయితే ఉంది. అక్కడ కూర్చున్నాడు. రాడంట లోపలికి. కొంచెం సేపు బతిమలాడితే కానీ రాలేదు. దాని తర్వాత ఇంకా లోపలికి అలా వెళ్తే పక్కన వినాయకుడి విగ్రహం ఒకటి ఉంది. చాలా బాగుంది. మేము వెళ్ళాల్సిందైతే ఫస్ట్ ఫ్లోరే. కానీ మా వాడు లిఫ్ట్‌లోనే వెళ్దామని అన్నాడు. అందుకే వెయిట్ చేస్తున్నాం. కానీ అది మాతో ఆటలాడుకుంటున్నట్టుంది. వస్తున్నట్టు కిందకుంది కానీ అది రావట్లేదు. ఎంతసేపు వెయిట్ చేసాం కానీ రాలేదు. ఇంకా వెళ్ళిపోదామని చెప్పి స్టెప్స్ ఎక్కిపోతున్నాం. అప్పుడొచ్చింది. మళ్ళీ వాళ్ళ డాడీని తీసుకొనెళ్ళి నేను లిఫ్ట్‌లోనే తీసుకెళ్ళు అని చెప్పి మళ్ళీ కిందకి తీసుకెళ్ళి లిఫ్ట్‌లోనే ఎక్కి పైకొచ్చాడు మా వాడు. అలా ఉంటది మా వాడితో. లోపలికి ఎంటర్ అవ్వగానే ఈరోజు స్పెషల్ ఏంటో అక్కడ మెనూలో రాసుంది. ఇక్కడ చూస్తే లోపట అయితే మాత్రం అక్వేరియం అది ఉంది. ఫిషెస్ అవి చాలా బాగున్నాయి కలర్‌ఫుల్‌గా. అటు సైడ్ కూర్చున్నాం. రోడ్డు పాయింట్ కనిపిస్తుంది. రోడ్ వ్యూ కనిపిస్తుంది. వెహికల్స్ అవి చూసి మంచిగా ఎంజాయ్ చేస్తాడని అటు సైడ్ కూర్చున్నాం. తర్వాత అక్కడ అక్వేరియం చూసాడు. అందులో ఫిషెస్ అవి కనిపించేసరికి ఇంకా అటు వెళ్ళిపోదామని చెప్పి అటు తీసుకెళ్ళాడు. వాడైతే ఇంక అక్కడి నుంచి రాలేదు. అటు నుంచి అటు, అక్కడి నుంచి అలా తిరుగుతూనే ఉన్నాడు. ఆ ఫిషెస్‌తో అయితే బాగా ఆడుకున్నాడు. అసలు వాటిని పిలుస్తూ, వాటితో మాట్లాడుకుంటూ అలాగా గడిపాడు. వాడలా ఆడుకుంటూ ఉన్నాడు. మేమైతే ఫస్ట్ ఇక్కడ సూప్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాం. ఈరోజు స్పెషల్ ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పారు చికెన్ కార్న్ సూప్ అని చెప్పారు. సో, అదే తీసుకురమ్మని చెప్పాము. మా వోడు అక్కడ బ్లూ ఫిష్ కనిపిస్తుంది కదా! అది అలా చూస్తుందంట. దాంతో దాగుడుమూతలాడుతున్నాడు. వాళ్ళ డాడీకి కూడా చూపిస్తున్నాడు అన్నీ. ఇంకా మాదైతే సూప్ వచ్చేసింది. సూప్ అయితే మేము కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ చిల్లీ చికెన్ ఇక్కడ స్పెషల్ అండి అని చెప్తే అది ఆర్డర్ చేసాము స్టార్టర్. అదొచ్చింది. అదే ఆ రోబోట్ తీసుకొచ్చింది కదా! మా వాడు ఫుల్ ఎక్సైట్ అవుతున్నాడు. టేస్ట్ అయితే బాగుంది కానీ కొంచెం స్పైసీగా ఉంది. మా చిన్నోడు చూడండి, వేడిగా ఉంది అని చెప్పారు వాళ్ళ డాడీ. చెప్తే ఉఫ్ ఉఫ్ అని ఊదుకొని మరీ తింటున్నాడు. టేస్ట్ అయితే బాగుందంట. అదే ఇంట్లో అయితే కొంచెం కారం ఎక్కువైతే చాలు అసలు తినను అని గోల చేస్తాడు. నెక్స్ట్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. ఇదైతే టేస్ట్ బాగుంది. అంత స్పైసీ కూడా లేదు. మా చిన్నోడేమో వాలెట్ నుంచి మనీ తీసుకున్నాడు. వాడు పాకెట్లో ఉంచుతాడంట. సో, వాటితో ఆడుతున్నాడు. హోటల్ యాంబియన్స్ అయితే చాలా బాగుంది. ప్లెజెంట్‌గా, సైలెంట్‌గా అలా ఉంది. ఇంకొకటి మేము వెళ్ళడం కూడా 6కి వెళ్ళాం కదా! సో, ఎవరూ లేరు. ఇంకా హోటల్ మొత్తం మా వాడిదే ఫుల్‌గా తిరిగేసాడు ఇంకా. వాడి ఎక్సైట్‌మెంట్ చూసి అక్కడ వాళ్ళైతే మళ్ళీ ఉట్టిగానే పంపించారు రోబోని. వాడు ఎక్సైట్‌గా ఫీల్ అవుతున్నాడు అని చెప్పి. వాడైతే అసలు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. చూడండి ఒకసారి. హాయ్ చెప్తున్నాడు దానికి.
మా చిన్నోడైతే వాటిని చూసుకుంటూ అలా తిన్నాడు. మాకైతే ఫుడ్ టేస్ట్ నచ్చింది. ఇంకా ప్రైస్ కూడా రీజనబుల్గా అనిపించింది. 1000 బిలోనే అయ్యింది. వెళ్ళే ముందు మా హస్బెండ్ ఏం చెప్పారంటే డిన్నర్ చేసేసి అలా షాపింగ్ తీసుకెళ్ళి తీసుకొస్తా అని చెప్పారు. నేనేమనుకున్నా తినేసాక ఇంకా షాపింగే ఇంకా అని చెప్పి ఫుల్ ఎక్సైట్ అవుతున్నా. కానీ ఆయన ఎక్కడికి తీసుకెళ్లారో మీరే చూడండి. చూడండి ఇదేనంట షాపింగ్ అంటే. నేను ఇంకేదో శారీనో డ్రెస్సో తీసుకుంటారేమో అనుకున్నాను. చూస్తే ఇక్కడికి తీసుకొచ్చారు. మరి నెక్స్ట్ వీక్ సరిపడా వెజిటేబుల్స్ అయితే ఉండాలి కదా, ఏం లేవు కదా ఇంట్లో. ఇవి తీసుకో అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. ఇంకా చేసేదేముంది, మన డైలీ డ్యూటీస్ అయితే తప్పదు కదా. సో వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. మా వీకెండ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఉంటాను. బాయ్.